మత మార్పులు కూడా చేస్తున్నారు. మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా చాలామంది మత మార్పులు చేసుకుంటూ బతుకుతున్నారు కూడా. సో ఇక్కడ కేరళలో ఒక పర్టికులర్గా ఒక మైనారిటీ ఏదైతే ఉందో కమ్యూనిటీ, ఆ మైనారిటీ కమ్యూనిటీ బాగా వృద్ధి చెందడానికి కారణం చాలా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ కేరళని ఒక్కసారిగా పైకి సనాతన ధర్మాన్ని పైకి తీసుకొచ్చిన ఏకైక దేవాలయం అంటే నిజంగా ప్రధాన దేవాలయం, ఏకైక దేవాలయం కాదు, ప్రధాన దేవాలయం శబరిమల అని చెప్పాలి. శబరిమల అయ్యప్ప స్వామికి భక్తులు పోటెత్తుంటారు. దానికి స్వామి వైభవము, స్వామికి మాల వేసుకొని ఇరుముడు కట్టి వెళ్ళి ముడుపులు సమర్పించుకోవడం, చాలామంది భక్తులకి కోరిన కోరిక నెరవేరడం. సుమారుగా ప్రతి సంవత్సరంలో ప్రతి నెల కూడా ఒక 3-4 రోజులు ఎక్కువగా దేవాలయం తెరిచి స్వామికి చేయాల్సిన కైంకర్యాలన్నీ చేసి మరలా వచ్చేస్తారు. బట్ నవంబర్ 15 నుంచి ఆల్మోస్ట్ ఆల్ సంక్రాంతి వరకు కూడా మధ్యలో జనవరి 1కి ఎప్పుడో ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత కంటిన్యూస్గా శబరిమల యాత్ర కొనసాగుతుంది. భక్తులు పోటెత్తుంటారు. అయితే ఈ భక్తులకు వచ్చిన విరాళాలు అక్కడ కేరళకు వచ్చిన ఇతర మతాలకు వచ్చిన ఫండ్స్ కన్నా ఎక్కువ ఉండడం, దీని ప్రాశస్త్యం చూసి ఓర్వలేక కడుపు మంటతో కొంతమంది దాన్ని రకరకాలుగా మేము ఎందుకు వెళ్ళకూడదు. ఇప్పుడు కొన్ని ప్రార్థనా దేవాలయాలకు ఆడవాళ్ళకి ఎలవ్ లేదు, అసలు వెళ్ళరు. మరి దాని మీద ఎవడు కేసు వేయడే, దాని మీద ఎవడు మాట్లాడడం దమ్ము లేదు. సత్తా చాలు, ఎవడో వచ్చి పొడి చేస్తాడో ఏదో చేసి పడేస్తాడో అని భయం. చీప్గా దొరికేది సనాతన దేవాలయాలు, హిందూ దేవాలయాలు. సో గతంలో కొంతమంది కేసు వేశారు మాకెందుకు ఎలవ్ లేదు అని. వాళ్ళ ట్రావెన్కోర్ సంస్థానం ప్రకారం, వాళ్ళ ఆగమశాస్త్రం ప్రకారం ఆ మధ్యలో ఉండే మహిళలకి నాట్ ఎలవ్డ్ అని కొన్ని పెట్టుకున్నారు నిబంధనలు. దానికి మేమెందుకు వెళ్ళకూడదు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి చాలా చేశారు. అది మనం చూసాం గత కొన్నేళ్ళ కిందట.